మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ధ్యానిందాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడ జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినము, పునరుత్థాన ఆరాధన గనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలని మనవి చేయుచున్నాను. ఎన్నడు మారదు, ఎప్పుడు వేడదు, నాపై నీకున్న ప్రేమ యేసయ్యా. ఎన్నడు మారదు, ఎప్పుడు వేడదు, నాపై నీకున్న ప్రేమ యేసయ్యా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, ఆరాధించెద నిన్నే అద్వితీయుడా, ఆనందించెద నీలో నే ఎల్లవేళలా. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించటము, దేవుని సంధిలో లోబడటం మనం నేర్చుకుంటే ప్రతినిత్యము కూడా ఆనందమే కదా. ఇక్కడ వ్రాయబడిన మాట, ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించే వారికి సమస్తమును దేవుడు అనుగ్రహిస్తారు. అబ్రహామును దేవుడు అన్ని విషయములు ఆశీర్వదించారు. యేసేపును దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు. కారణము వారు దేవుణ్ణి ప్రేమించారు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు దేవుణ్ణి ప్రేమించాడు గనుక పాడి గొర్రెలను మేపుట మాన్పించి తన ప్రజలైన ఇశ్రాయేలులను దేవుడు ప్రేమించుటకు, మేపుటకు, పరిపాలన చేయుటకు ఏర్పరిచి ఉన్నారు. దేవుని ప్రేమ ఎంత గొప్పది గనుక ఏ విషయాల్లో ఇబ్బందులకు గురవుతున్నారు, కష్టాల గుండా ప్రయాణము చేస్తున్నారా, సమస్యలు వెంటాడుతూ ఉన్నాయా, మనసుకు నెమ్మది లేక నలిగిపోతున్నారా? అయితే ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన ప్రేమించడం నేర్చుకుంటే, ఆయన గురించి ఆలోచించడం నేర్చుకుంటే, ఆయన లోనికి వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆయన మనలోనికి వస్తాడు. సమస్తము కూడా ఆయనే చూసుకొని గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. ఎటువంటి సమస్య అయిన పరిష్కారం దేవుడు అనుగ్రహిస్తారు. అటువంటి జీవితము పొందాలంటే ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. అటువంటి ప్రేమ మనందరము కలిగి ఉందాము. ఈ విశ్రాంతి దినము దీవెనలు పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. మీ మహాకృప దయను బట్టి నిన్ను ప్రేమించటం నాయన మాకు బోధించారు. అందును బట్టి మీకు వందనాలు నాయన. ఈ దినమంతా మీ రెక్కల సాటున కాపాడండి నాయన. నీ సన్నిధానములో ప్రేమించి గౌరవించి మాకు మేము తగ్గించుకుంటూ నీ ఘనమైన నామమును ఇచ్చిస్తూ ఉండగా మీరు సంపూర్ణంగా మమ్మల్ని దీవించండి. ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.